సో పల్నాడు ఉలిక్కి పడింది. పల్నాడు జిల్లా వినుకొండలో నిన్న సాయంత్రం 9 గంటలకి రషీద్ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద విచక్షణారహితంగా 2 చేతులు నరికి మెడ, తల భాగాల్లో విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు జిలానీ అనే నిందితుడు. సో రషీద్ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. సో జిలానీ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరికీ గతంలో కుటుంబ తగాదాలు, గొడవలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ప్రధానంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఈ హత్యకు సంబంధించి ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పేసి పల్నాడు జిల్లా ఎస్పీ అనేది తెలియజేశారు. ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హుటాహుటిన బెంగళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు. రేపు రషీద్ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 31 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా పోలీసులు ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఇది వ్యక్తిగత కోపంతో ఇలాంటి హత్యలు జరిగింది అని చెప్పేసి పల్నాడు జిల్లా ఎస్పీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో వినుకొండలో జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది, భయభ్రాంతులకు గురి చేసింది.